నమస్తే. ఈ మధ్యకాలంలో లంబాడా వర్సెస్ ఆదివాసీ అంటూ కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున కూడా చర్చకు వస్తుంది. ఇదే సందర్భంలో చాలామంది కూడా ఇటు ఆయా జాతులకు సంబంధించిన కీలక నాయకులు కూడా ఈ అంశంపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు అయితే మాత్రం తెలంగాణ డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు జరుగుతున్న పరిణామాలపై ఆయన యొక్క విశ్లేషణను అడిగి తెలుసుకుందాం. ఎందుకు మీరు తెలంగాణ డీజీపీని కలవాల్సి వచ్చింది, ఎలాంటి అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు? నమస్కారం ప్రేక్షకులకి, ముఖ్యంగా దిశ యాజమాన్యానికి మీకు ధన్యవాదాలు. ఈరోజు అనాదిగా కలిసిమెలిసి సోదర స్వభావంతో అందరూ అన్న తమ్ముళ్ళ లెక్క అక్క చెల్లెళ్ళ లెక్క బతుకుతున్నటువంటి గిరిజనులు, ఆదివాసులు, ఆదిమజాతి సముదాయాలు, గిరిజన తెగలు, ఇది దేశంలో 705 మనకు భారతదేశంలో రాజ్యాంగం రచించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగంలో పొందుపరిచింది 705 తెగలు. ఇలా ఈ అన్ని 705 తెగల్ని ఇంక్లూడింగ్ గోండు, కోయ, లంబాడి, ఎరకల అటువంటివి 705 తెగలని ఆదివాసులు, ఆదిమ జాతులు, ఆదిమ తెగలు, సముదాయాలనే అంటారు. అయితే వీళ్ళంతా కలిసి జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళలో సడన్గా ఈరోజు కాదు, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా మరి ఆ రోజు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా లంబాడి నాయకులు, బంజారా నాయకులు, సార్ బంజారా హిల్ మాది, మాకు ఇళ్ళు లేకున్నా రవీంద్ర నాయక్ ఉన్న ఒక ప్లాట్ కూడా అమ్ముకున్నా కూడా బంజారా హిల్ మా పేరుతో ఉంది, కనీసం మాకు ఒక బంజారా భవన్ కట్టుకోవడానికి భూమి ఇవ్వండి సార్ అని ఆయన్ని మొక్కితే ఆయన దయతలిసి ఒక ఎకరమో అది కాదిశికుల భూమి, పంచాయతీలో ఉన్న భూమి ఇచ్చిండు. మాకు ఇచ్చిండు. అది పోయి అడగనటువంటి, ఎప్పుడు ఆశించినటువంటి మా కోయగోడు సోదరులు ఎప్పుడు ఆదివాసీ భవన్ అడగలే, కానీ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఆదివాసీ భవన్ ఇచ్చినాడు. చాలా సంతోషం. అంటే ఏ రోజైతే బంజారా భవన్కి, ఆదివాసీ భవన్కి ఫౌండేషన్ కేసీఆర్ వేసినాడో అదే రోజు గోండు, లంబాడి ఇలా మధ్య, కోయల మధ్య పంచాయతీ స్టార్ట్ చేసిపోయింది మా మహనీయుడు కేసీఆర్. అదే కేసీఆర్ బెస్తలకు, ముదిరాజులకు, మరి కురుమలకు, గొల్లలకు ఇట్లా జాతుల మధ్య పంచాయతీ పెట్టిపోయినాడు ఆ మహాశయుడు. అది పెట్టిపోవడమే కాకుండా మా నిధుల్ని కూడా 3 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు మా 10% నిధుల్ని దుర్వినియోగం చేసి ఐటీడీలను నిర్వీర్యం చేసిండు, పీటీజీలను నిర్వీర్యం చేసినాడు, పిఎస్సీలను నిర్వీర్యం చేసినాడు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ళు, ఏకలవ్య స్కూళ్ళు అన్నిటినీ మరి నడవకుండా చేసి వాటి బడ్జెట్ని అంతా డైవర్ట్ చేసి అవినీతి చేసి ఆయన చేసినటువంటి పుణ్యం వల్ల ఈరోజు గిరిజనులు ఒకరినొకరు కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే అదే సమయంలో బాబురావు అనే ఒక వ్యక్తి ఎంపీగా ఉన్నాడు, మన గోండు సోదరుడు. అతను మరి ఎప్పుడు లేని స్వయం బాబురావు మా లంబాడీలకు ఆత్మబంధువు లెక్క ఒక మంచి వ్యక్తిగా, నాకన్నా యొక్క మంచి లంబాడీ భాష మాట్లాడే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఏమైందో ఏమో, ఎవరి కబంధ హస్తాల్లో చిక్కున్నాడో కానీ వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళెవరు ప్రోద్బలం, ఈ నిజంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 1000 ఎకరాల గిరిజనుల భూముల్ని కొట్టేసినారు. ఇది 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, భూ బదలాయింపు చట్టాన్ని నిర్వీర్యం చేసి లాగేసుకొని కొట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1000 ఎకరాలు, వాళ్ళు దీని వెంబడి ఉన్నారు. అదేవిధంగా కలప స్మగ్లర్లు, ఖనిజాల తస్కరులు, అదే రకంగా మాకు వచ్చేటువంటి అక్కడ సబ్సిడీలు, ఆర్టికల్ 275(1) ప్రకారం వచ్చే గ్రాంట్లు, మరి మార్జిన్ మనీ, లక్షల కోట్లు, 1000 కోట్లు ఆ నిధులను కొట్టేసేటువంటి మధ్యదళారులు, కాంట్రాక్టర్లు, ఖనిజాల తస్కరులు, అదేవిధంగా అధికారులు, కరప్ట్ అధికారులని అక్కడ పోస్టింగ్ వేస్తారు. వాటన్నిటినీ కేసీఆర్ నిర్వీర్యం చేసి ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి ఆ నిధుల్ని ఒకే దగ్గర సమకూర్చి ట్రైబల్ సబ్ ప్లాన్ని కూడా వాషౌట్ చేసేసి ఆ రోజు కొట్టిన దెబ్బకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలా, అభివృద్ధి చేయాలని. నిధులు లేకున్నా కూడా ఎంతో కష్టపడి వచ్చే నిధుల్లోనే చదువుకుంటూ ఇచ్చినటువంటి 6 హామీల్ని పూర్తి చేసినాడు. ఆ 6 హామీల్లో నేను సగర్వంగా చెప్పేది ఏమంటే, అందులో 80% ట్రైబల్స్కి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏదైతే ఇంప్లిమెంట్ చేసినారో దాని ద్వారా మాకు లాభమైంది. ఇది చాలా సంతోషం. అదేవిధంగా మాకు ఒక మంత్రిని ఇచ్చినాడు, సీతక్కను. అదే రకంగా ఒక విప్ని ఇచ్చినాడు, గవర్నమెంట్ విప్ని. తర్వాత ఇప్పుడు ఆ విప్ని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా మంత్రి హోదాలో కూడా ఈరోజు ఆయన ఇచ్చిందంటే చాలా సంతోషమైనటువంటి విషయం. సో మేమంతా ఖుషిగా ఉన్నటువంటి సందర్భంలో మరి 17 లేక 19 జరిగినటువంటి మూమెంట్ను మళ్ళీ ఇదే బాబురావు అనే అతను బీజేపీ వదిలేసి, అక్కడ టికెట్ ఇవ్వలేదని బీజేపీ వదిలేసి కాంగ్రెస్ వచ్చినాడు. సరే, అది తన సొంత నిర్ణయం.
మళ్ళీ కాంగ్రెస్లో వచ్చి ఇదే కుంపటి పెట్టి ఈ కుంపట్లో మళ్ళీ అదేవిధంగా గోండు కోయలు లంబాడీలు వేరు, వీళ్ళు ఆదివాసులు కారని, వాళ్ళు షెడ్యూల్ తెగలు కారని, ఈ విధంగా ఒక మొండి వాదనతో మరి ఈరోజు ప్రజలలో చాలా అశాంతి నెలకొంది. సో ఈ విషయాలన్నింటినీ నేను ముఖ్యమంత్రి గారికి మెమరాండం మేము రాసినాం బంజారా భారత్ తరఫున. ఆ మెమరాండంలో ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రులందరికీ, రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరికీ, రాజ్యసభ లోకసభ ఎంపీలకు, అదేవిధంగా శాసన మండలి శాసనసభ సభ్యులందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి మేము అడ్రస్ చేస్తూ అదే మెమరాండం చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం. మరి ఈరోజేమో మన డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా ఇచ్చి వారితో ఇవన్నీ విషయాలు కూలంకషంగా ఎక్కడ ఈ యొక్క మరి ఏదైతే మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఈ మిస్యూస్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దీని విషయంలో వారికి అన్నిటి చెప్పడం జరిగింది. చెప్పి వారికి మెమరాండం సబ్మిట్ చేసిన వారు సావధానంగా విన్నారు. దీనిపై ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని చెప్పినారు. మాకు నమ్మకం ఉంది. ఏదైతే ఈ లంబాడి గోండు కోయల మధ్య జరుగుతున్న ప్రాబ్లం ఏదైతే ఉందో, అశాంతి ఏదైతే ఉందో, దీన్ని తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిలికి గాలివానై మరి చాలా ఉధృతం పోయే పరిస్థితిని దీన్ని అరికట్టాలా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఇప్పుడు గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులు కూడా ఓపికతో ఉండాలా. వాళ్ళకి ఎందులో నష్టం జరిగింది, ఎక్కడ వాళ్ళకు లంబాడీల వల్ల నష్టం జరిగిందో దాన్ని మనం తేలుస్తాం, దాన్ని నిర్దిష్టపరిచి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. దానికి నేను సీతక్క గారిని కూడా మనవి చేస్తున్నా. వారిని కూడా నిన్నటి నుంచి మేము ట్రై చేస్తున్నాం కలవాలని. వారు నిన్న ములుగుకి వెళ్ళినారు. మరి వాళ్ళు వస్తే ఇవాళైనా రేపైనా వారిని కలిసి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ముందు మీరు మమ్మల్ని తీసేయమని చెప్పే తర్వాత, మేమున్నప్పుడు గిరిజనుల రిజర్వేషను కేవలం 3%. మేము షెడ్యూల్ ట్రైబ్గా గుర్తింపబడ్డ తర్వాత, అంటే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి వచ్చినాము. మేము ఎక్కడి నుంచి ఊడిపడలే. అందులో మా చరిత్ర 2వ శతాబ్దం లక్కీ రాథోడ్ భూక్యా నుంచి మొదలుపెట్టింది 2వ 3వ శతాబ్దంలో. మరి అదేవిధంగా మరి ఠాకూరు వర్త్యా మనవడు లక్కీషా బంజారా, మరి 18వ సెంచరీస్ వరకు మా చరిత్ర ఇక్కడ ఉంది. మా చరిత్ర గురించి మోదీ గారు ఎంత గొప్పగా చెప్తున్నారు. బంజారాలు ఆ రోజుల్లో నీళ్లు లేని సందర్భంలో వేలాది సంవత్సరాల కింద చెరువులు తవ్వినారు, చెరువులు కట్టించినారు, బావులు తవ్వించినారు, ప్రాజెక్టులు కట్టే దాంట్లో వాళ్ళ యొక్క ఇది ఉంది. ఎక్కడ ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసినారు. వాళ్ళకు నివాసం లేకున్న ఎడ్ల బండ్లలో మరి తిరిగి ప్రజలకి సహాయం చేసి మరి దేశ ఐక్యతను, సంస్కృతిని, మరి సాంప్రదాయాలను కాపాడినటువంటి జాతి. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి బంజారాలు వస్తే తప్పకుండా పాకిస్తాన్ ఎదిరించేటువంటి శక్తి బంజారాల దగ్గర ఉందని మోదీ గారు నిన్నగాక మనం చెప్పినారు. అది దాని గుర్తింపుగా ఈరోజు బంజారాలకి మా కులదైవమైనటువంటి యొక్క మరి శివలాల్ మందిరం దగ్గర నగారా మందిరాన్ని, మ్యూజికల్ నగారా మందిరాన్ని సేవాగఢ్ మహారాష్ట్రలో, మన పోరియాగఢ్ మహారాష్ట్రలో 700 కోట్లతో కట్టించి ప్రారంభించినాడు. అదే రకంగా ఇందిరాగాంధీ గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఇద్దరు పెద్దలు ముఖ్యమంత్రులైన 4 సార్లు మహారాష్ట్రలో. అదేవిధంగా కర్ణాటకలో కేటీ రాఠోడ్ అనే అతను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనాడు. కర్ణాటకలో 4 మంత్రులు, అదేవిధంగా మహారాష్ట్రలో 4 మంత్రులు, 4 ఎంపీలు. ఈ మన తెలంగాణలో నేను మంత్రి, తర్వాత మంత్రులైనారు, చాలామంది ఎమ్మెల్యేలు అయినారు. ఆ రకంగా మేము ముందుకు వస్తున్నాం. అయితే కోయగోండులు చెప్పేది ఏమంటే మా ఉద్యోగాలన్నీ మీరే తినేస్తున్నారని. ఉద్యోగాలు తినడం లేదబ్బా. మనకు వచ్చేది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక 10% పెంచినాం. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ 10% గురించి మేము ప్రయత్నం చేసినప్పుడు ఆయన చాలా గట్టిగా సమర్థించి ఆ పేపర్లన్నీ తీసుకొచ్చి నాతో ముందుకు నడిపించినాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి, ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ 10%లో 4% వరకే ఇంప్లిమెంట్ అయింది. ఇంకా 6% ఖాళీలు ఉన్నాయి. దాంట్లో కోయగోండు సోదరులకు కూడా మనం స్పెషల్ న్యూమరీ పోస్టులు ఇవ్వచ్చును, స్పెషల్ ప్యాకేజీ ఇవ్వచ్చును, స్పెషల్ సీట్లు ఇవ్వచ్చును. ఆ ప్రొవిజన్ ఉంది. ఒకవేళ యూపీఎస్సీలో కానీ టీజీపీఎస్సీలో ఫెయిల్ అయినా కూడా 0 మార్క్స్తో అపాయింట్ చేసి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చే ప్రొవిజన్ ఉంది. అట్లా మనం వాళ్ళని అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలను గుర్తించకుండా పెడదారిన పట్టి ఎవరి చేతుల్లో కీలిబొమ్మలై వాళ్ళ వెనక ఉన్నటువంటి, నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళ వెనక ఉండి వాళ్ళని కోయగోండుని లంబాడోళ్ళ మీద సవారీ చేస్తున్నారు. అయితే పాపం వీళ్ళు ఏమంటున్నారు, లంబాడోళ్ళు పందులు లెక్క ఒక్కొక్క లంబాడో అతను 10 మంది 20 మంది పిల్లల్ని కట్టురని చెప్పేసి అంటున్నారు. లంబాడోళ్ళు కాన్స్టిట్యూషన్ని రేప్ చేసిందని చెప్పేసి అంటున్నారు. ఈ రకంగా మమ్మల్ని మరి ఈ సమాజంలో ఇట్లా దోషులుగా నిలబెట్టడం ఇది మేము సహించలేకపోతున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డీజీపీ గారిని కోరిన. ఇటువంటి దీనివల్ల మరి ప్రజల్లో అశాంతి ప్రబలుతుంది. రేపు ఇది శాంతి భద్రతల సమస్యగా అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని నేను
వారిని కలవడం జరిగింది. అయితే రెండు అంశాలు, ఒకటి లంబాడాలు గిరిజనులు కాదనేది ఆదివాసీ నేతలు ఒకటి చెప్తున్నారు, మరొకటి అసలైన ఆదివాసులు ఎవరనేది ఒక క్వశ్చన్ ఉంది. అంటే కోయన అలాగే గోండు రెండు మాత్రమే ఆదివాసులే అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? రాజ్యాంగంలో అస్పృశ్యులు షెడ్యూల్ క్యాస్ట్, ఓన్లీ అన్టచబిలిటీ ఒకటే క్రైటీరియా ఎస్సీ కావడానికి. మరి ఆదివాసులు గిరిజనులు కావడానికి 4 క్రైటీరియాస్. ఒకటి ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయం, ప్రత్యేక భాష, మరి నవ సమాజానికి దూరంగా గ్రామాలకు తండాలకి గ్రామాలకు గూడాలకు దూరంగా మరి ఇంటీరియర్ ప్లేస్లో ఉండే తండాల వాళ్ళు, గుడిసెల వాళ్ళు, మరి గూడాల వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించబడతారు. మరి ఇది ఆ రకంగా గుర్తించబడినటువంటి తెగలే 700 తెగలు. ఇందులో ఆదివాసులు సెపరేట్ లేదు. ఈ మాధ్యమాలు, దయచేసి మాధ్యమాలకు కూడా దండబెట్టి చెప్తున్నా, మాధ్యమ పెద్దలారా, ప్రెస్ రిపోర్టర్లారా, అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులారా, దయచేసి ఇప్పటి నుంచి నేను నిన్ననే మరి వారికి కూడా చెప్పాను డీజీపీ గారికి, వీళ్ళు ఆదివాసులు వేరు, కోయగోండ్లు వేరు అని చెప్పేసి లంబాడీలు వేరు అనే ప్రచారాన్ని మానుకోండి. మీరు అందరూ ఆదివాసులుగా మీరు అడ్రస్ చేయండి, కానీ ఆదివాసులు అనగా లంబాడీలు అని అంటున్నారు. ఇది చాలా తప్పని చెప్తున్నా. దయచేసి ఇప్పటికైనా దిశ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడిస్తున్న మాధ్యమాలకి, ఈ మాధ్యమ మరి ఓనర్స్కి చెప్తున్నా, దయచేసి మీరు ఆదివాసులు అనగానే లంబాడి బంజారాలు అంటున్నారు. కాదు, లంబాడి బంజారా ఎరుకల, గోండు కోయ అందరూ ఆదివాసులే. ఇది రాజ్యాంగంలో ఉంది. ఒకవేళ రాజ్యాంగంలో కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను పార్లమెంటు ముందు పోయి సూసైడ్ చేసుకుంటా, ఆ యొక్క మన రాజ్యాంగం బుక్ తీసుకొని. దయచేసి ఈరోజే నేను ఆ విషయాలన్నీ నేను డీజీపీ గారు చెప్పా. దయచేసి మాధ్యమ ఓనర్స్లారా, పాత్రికేయ మిత్రులారా, మరి మీరు దయచేసి ఆదివాసులనే లంబాడి బంజారాలు అంటున్నారు. కాదు, లంబాడి బంజారాలు, కోయగోండులు, ఎరుకల, యానాది, చెంచులు అంతా ఆదివాసులే. ఒకరికి అన్యాయం జరగవచ్చు, నేను కాదనడం లేదు. మాకు సింపతి ఉంది కోయగోండ్ల మీద. కానీ మీకు ఏం కావాలని అడగండి, కానీ రాజ్యాంగంలో ఉన్న వాళ్ళని తీసేయాలని చెప్పే హక్కు మీకు లేదు. ఈ విషయాన్ని మా ప్రతినిధి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి మంత్రిగా చేసినటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న రేవంత్ రెడ్డి గారికి. మా హిస్టరీలోనే మా ఒక గిరిజన మహిళకి ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ పోర్ట్ఫోలియో విత్ పంచాయతీరాజ్ ఇచ్చిందంటే మాకు చాలా గర్వంగా ఉంది. సో సీతక్ గారిని కూడా మనవి చేస్తున్నా, వెంటనే సీతక్ గారు మన ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మన గిరిజనులందరిపైన ఉంది, ఆదివాసులందరిపైన ఉంది. దీన్ని మీరు గుర్తించాలి సీతక్క. మీరు వెంటనే ఈ గొడవ చేసే వాళ్ళని పిలిపించండి, మీరు మాట్లాడండి, మేము కూడా ఉంటాము. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ఉద్యోగాలు తక్కువ వచ్చినాయి, ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. నేను పదే చెప్తున్నా మాధ్యమాలకు, దయచేసి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. 6% వేకెన్సీస్ ఆర్ దేర్. కేసీఆర్ మరి దిగమింగి నాశనం చేసిన బడ్జెట్ 3 lakh crores అది కూడా అట్లే ఉంది. ఇదంతా నాశనం చేసిపోయినాడు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చేసి రేవంత్ రెడ్డి గారి హ్యాండ్స్ని సెంతం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వీక్ చేయడానికి ఎన్నో శక్తులు మరి కుట్ర చేస్తున్నాయి. దాన్ని పటాపంచలం చేసేదే గిరిజనులు, సీతక్ గారి నాయకత్వంలో మేమంతా ముందు వస్తామని చెప్పేసి కూడా వారికి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కేసీఆర్ సర్కారు ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆదివాసీ భవన్ అలాగే గిరిజన భవన్ ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుండే ఈ యొక్క సమస్య మొదలైంది. ముందు ఈ యొక్క రచ్చ అనేది మొదలుపెట్టడానికి కారణం కేసీఆర్. అయితే సోదర భావంతో ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం, కానీ కొంతమంది గిరిజనేతరుల యొక్క వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల వల్ల ఈరోజు 2 ముక్కలుగా విభజించే యొక్క ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దు. అలాగే ఆదివాసుల విషయంలో కొద్దిగా అన్యాయం జరిగింది వాస్తవమే. అయితే ఆ అన్యాయానికి సంబంధించిన కార్యాచరణ కూడా తప్పకుండా ముందడి చేసి దాంట్లో ఎట్లా న్యాయం జరగాలో ఆలోచిద్దాం. కానీ అందరం ఒక్కటే. ఆదివాసులు అంటే కేవలం కోయ, గోండు మాత్రమే కాదు, లంబాడా అలాగే ఎరకల, యానాది అందరూ కలిసి ఆదివాసులే. రాజ్యాంగంలో కూడా అలాగే పొందుపరచడం తప్ప వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదని కూడా మాజీ ఎంపీ రవీంద్రనాయక్ గారు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.